ఏకలవ్యుడి యొక్క గాథను గురించి, అందులో సాధారణంగా అందరికీ వచ్చేటువంటి సందేహాల గురించి చెప్పుకున్నాం. అలాగే ఏకలవ్యుడి గాథ నుంచి మనం ఏం నేర్చుకోవాలని వ్యాస మహర్షి తలంచి ఈ సంఘటనని ఇందులో పెట్టడం జరిగిందో దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ద్రోణాచార్యుని యొక్క శిష్యులందరిలోకి కూడా సకల శస్త్రాస్త్ర కోవిదుడైనటువంటి అర్జునుడు ఎదురులేనటువంటి వాడు అయ్యాడు. దుర్యోధనుడు భీముడు గదా యుద్ధంలో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడు స్పర్ధతోటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు క్రోధంతో ఉండేవాళ్ళు. అశ్వత్థామేమో ద్రోణాచార్యుని కుమారుడైనటువంటి అశ్వత్థామ ధనుర్వేదంలో అన్ని రకాలైనటువంటి మెలకువల్ని కూడా తెలుసుకోగలిగాడు. ఇక నకుల సహదేవులు కత్తి యుద్ధంలో అందరినీ మించిపోయారు. యుధిష్ఠిరుడేమో రథం మీద నిలిచి యుద్ధం చేయడంలో నేర్పు గడించాడు. అలాగే కుంతాన్ని అంటే బల్యాన్ని వేయడంలో కూడా ఆయన నైపుణ్యాన్ని సాధించాడు. ఇక అర్జునుడు ఈ విద్యలన్నింటిలో కూడా ఈ సముద్ర పర్యంతం ఉన్నటువంటి భూమండలం ఉన్న సకల రాజులు కూడా, సకల రాజకుమారులు కూడా ఏ రకమైనటువంటి విద్యలైతే నేర్చుకున్నారో ఆ విద్యలన్నీ కూడా అర్జునుడు ఒక్కడే నేర్చుకోవడం జరిగింది. ఈ భూమండలంలో ఉన్నటువంటి రథశ్రేష్ఠులు అందరిలోకి కూడా శ్రేష్ఠాతి శ్రేష్ఠుడిగా ప్రసిద్ధికి ఎక్కాడు. అతని యొక్క బుద్ధి, అతనికి ఉన్నటువంటి ఏకాగ్రత, అతనికి ఉన్నటువంటి బలము, ఉత్సాహము ఇవన్నీ కూడా అర్జునుడిని దివ్యాస్త్ర సంపన్నుడిగా చేసినవి. అస్త్ర అభ్యాసంలో గురువు మీద ఉండేటువంటి ప్రేమ, భక్తి వాటిని ప్రదర్శించడంలో అర్జునుడు అందరినీ కూడా మించిపోయాడు. అస్త్ర విద్య ఉపదేశం అందరికీ సమానంగానే జరిగినా పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు తన యొక్క ప్రతిభ వల్ల ఈ కురుకుమారులందరిలోకి కూడా తానొక్కడే అతిరథుడయ్యాడు, మహావీరుడయ్యాడు, ఏకైక వీరుడయ్యాడు. భీమసేనుడేమో బలంలో నిన్న, అర్జునుడేమో అస్త్ర విద్యలో మేటి అయ్యారు. దురాత్ములైనటువంటి ధార్తరాష్ట్రులు మాత్రం ఈ భీమార్జునులు చూసి సహించలేకపోతూ ఉన్నారు. ఇక ద్రోణాచార్యుడు తన యొక్క శిష్యుల్ని అప్పుడప్పుడు కూడా ఈ బాణ ప్రయోగ కౌశల్యంలో పరీక్ష చేస్తూ ఉండేవాడు. అందుకని ఒక సందర్భంలో వాళ్ళందరినీ పరీక్ష చేయాలనుకొని ద్రోణాచార్యుడు ఒక గద్ద బొమ్మని తయారు చేయించాడు, ఒక పక్షి బొమ్మని తయారు చేయించాడు. ఆ బొమ్మని ఎవరికీ తెలియకుండా ఒక చెట్టు కొమ్మ మీద ఆకుల మధ్యలో నిలిపాడు. అలా నిలిపిన తర్వాత కురుకుమారులందరినీ పిలిచాడు. పిలిచిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు. ముందుగా ధర్మరాజుని పిలిచాడు. ధర్మనందన, అదిగో ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షిని చూస్తున్నావా అన్నాడు. జాగ్రత్తగా పరిగెత్తి చూశాడు. చూచాను గురుదేవా అన్నాడు. మరైతే ఆ చెట్టుని, ఆ పక్షి ఎక్కినటువంటి కొమ్మని, మరి ఇక్కడ నేను చెబుతున్నటువంటి నన్ను చూస్తున్నావా అన్నాడు. చూస్తున్నాను అన్నాడు. ఓహో సరే, అట్లయితే నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు దాని లక్ష్యాన్ని ఛేదించలేవు, వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత దుర్యోధనుడిని పిలిచాడు. దుర్యోధన, నువ్వు శిరసంధానం చేయి అన్నాడు. అదిగో ఆ పక్షి మీదకి నీ బాణాన్ని ఎక్కుపెట్టు, ఆ పక్షి తలని కొట్టాలి కాబట్టి నువ్వు బాణాన్ని ఎక్కుపెట్టు అన్నాడు. అలాగేనని బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డాడు. ఆ తర్వాత పక్షి కనపడుతున్నదా? కనపడుతున్నది. పక్షి తల కనపడుతున్నదా? కనపడుతున్నది. మరి ఆ కొమ్మ కనపడుతుందా? కనపడుతుంది. మరి నేను కనపడుతున్నానా? మీరు కూడా కనపడుతున్నారు గురుదేవా అన్నాడు. ఆ తర్వాత మిగతా సోదరులందరినీ పిలిచాడు. ఆ తర్వాత భీమసేనుడిని పిలిచాడు. అందరినీ కూడా ఇలాగనే శిరసంధానం చేయమంటున్నాడు. చేసిన తర్వాత పక్షి కనపడ్డదా అంటున్నాడు. ఆ పక్షి కనపడింది, దాని తల కనపడ్డది, కొమ్మ కనపడ్డది, చెట్టు కనపడుతున్నది, ద్రోణాచార్యుడు కూడా కనపడతా ఉన్నాడు అందరికీ. సరే, అట్లయితే నువ్వు కూడా వేయలేవు, వెళ్ళు అన్నాడు. ఈ ప్రకారంగా అందరూ కూడా ఇవన్నీ చూస్తున్నామని చెప్పేటప్పటికల్లా మీకు ఆ లక్ష్య సిద్ధి లేదు కాబట్టి మీరు వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు అర్జునుడిని పిలిచాడు. అర్జునుడిని పిలిచి నీవు కూడా ధనుస్సుని ఎక్కుపెట్టు అన్నాడు. అప్పుడు అర్జునుడు వెంటనే ఆ ధనుస్సుని ఎక్కుపెట్టాడు. ఎలాంటి గోళాకారంగా లాగి ధనుస్సుని ఆ పక్షికి గురిపెట్టి నిలిపాడు బాణాన్ని. ఒక క్షణకాలం తర్వాత ద్రోణాచార్యుడు అన్నాడు, ఆ పక్షిని చూస్తున్నావు కదా అన్నాడు. చూస్తున్నాను. మరి ఆ చెట్టు
కనపడుతున్నదా? నాకు చెట్టు కనపడతలేదు. మరి నేను కనపడుతున్నానా? మీరు కూడా కనపడతలేదు గురుదేవా. మరి అయితే నీకేం కనపడుతుంది? నాకు కేవలం ఆ పక్షి మాత్రమే కనపడుతుంది. మీరు పక్షి తలను కదా కొట్టాలన్నారు, అందుకని తల మాత్రమే కనపడుతుంది అన్నాడు. పక్షి శరీరం కనపడతలేదా నీకు అన్నాడు. పక్షి శరీరం నాకు కనపడతలేదు అన్నాడు. మరి అయితే ఏం చూస్తున్నావు నువ్వు? పక్షి తలని మాత్రమే చూస్తున్నాను అన్నాడు. అప్పుడు అర్జునుడు లక్ష్యసిద్ధి కలిగినటువంటి వాడిని, ఆ ఏకాగ్రమైనటువంటి దృష్టి ఉన్నటువంటి వాడిని గుర్తించినటువంటి ద్రోణాచార్యుడు ఇప్పుడు వదులు బాణాన్ని అన్నాడు. అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షి యొక్క తల తెగి అవతల పడిపోయింది. ఈ ప్రకారంగా ఆ లక్ష్యం మీద దృష్టి ఉండాలి ఈ బాణ విద్య నేర్చుకునేటువంటి వాళ్ళకి. ఆత్మ విద్య నేర్చుకునేటువంటి వాళ్ళకి ఆత్మ మీద ఏకాగ్రత ఉండాలి. ఈ విద్య నేర్చుకునేటువంటి వాళ్ళకి లక్ష్యం మీద ఏకాగ్రత ఉండాలి. వాళ్ళకి ఆ లక్ష్యం, మనకి ఈ లక్ష్యం. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానంలో నిలవాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ ఏకాగ్రమైనటువంటి దృష్టి ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక ఒకసారి ద్రోణాచార్యుడు గంగా నదికి స్నానానికి వెళుతూ ఉన్నాడు. కురుకుమారులంతా కూడా ఆయనతో పాటుగానే వెళుతూ ఉన్నారు. అలా స్నానానికి వెళ్ళిన తర్వాత గంగలో దిగాడు ద్రోణాచార్యుడు. అలా దిగిన తర్వాత కొంచెం లోతుకి వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఒక మొసలి కాల ప్రభావంతో ఆ ద్రోణాచార్యుడి యొక్క కాలు పట్టుకుంది. కాలు పట్టుకునేటప్పటికీ ఆ మొసలిని చంపి ఆ కాళ్ళని విడిపించుకునేటువంటి శక్తి ద్రోణాచార్యుడికి ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం నన్ను విడిపించండి, విడిపించండి, ఇదిగో మొసలి నా కాలు నన్ను పట్టుకుంది అని కేకలు వేస్తూ ఉన్నాడు. అందరూ కూడా నిశ్చేష్లై చూస్తూ ఉన్నారు. అంతా అర్జునుడు మాత్రం 5 వాడి అయినటువంటి బాణాలతోటి ఆ మొసలి యొక్క శిరస్సుని ఖండాలుగా ఖండించి వేశాడు. ద్రోణాచార్యుడి యొక్క కాలు బయటకు వచ్చేసింది. ఈ ప్రకారంగా ద్రోణాచార్యుడిని అర్జునుడు రెండవ ఆలోచన లేకుండా వెంటనే అలా సంరక్షించడం జరిగింది. ఇప్పుడు అర్జునుడు అన్ని విధాలా కూడా తనకి ప్రియమైనటువంటి శిష్యుడు, సమర్థుడైనటువంటి శిష్యుడు అనేటువంటి భావన ద్రోణాచార్యుడిలో కలిగింది. అందుకనే ఇప్పుడు అర్జునుడిని పిలిచి అంటున్నాడు, ఓ అర్జున, నువ్వు చేస్తున్నటువంటి పనికి, నువ్వు నేర్చుకున్నటువంటి విద్యకి, నువ్వు నా మీద చూపిస్తున్నటువంటి పూజ్య భావానికి నేను చాలా ఆనందిస్తున్నాను. అందుకే నీకు బ్రహ్మశిరోనామకం అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారాలతో పాటుగా తెలియజేయబోతున్నాను. ఈ అస్త్రాన్ని నాకు అగ్నివేశ ముని నాకు ప్రసాదించాడు. ఈ అస్త్రాన్ని నాకు ప్రసాదించేటప్పుడు నాకు అర్హత ఉన్నదా లేదా అని గమనించిన తర్వాత ఆయన ప్రసాదించాడు. ఇప్పుడు నేను కూడా నీకు అర్హత ఉన్నది కనుక నీకు ఈ అస్త్రాన్ని నేను ప్రసాదించబోతా ఉన్నాను. దీన్ని కనుక, ఈ అస్త్రాన్ని కనుక నువ్వు స్వీకరించాలి అని అంటే నువ్వు ఏకాగ్రమైనటువంటి చిత్తం కావాల్సిన అవసరం ఉంది. అందుకని నువ్వు ఏకాగ్రతతోటి, శుద్ధమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి నువ్వు కూర్చో. ఇది అసాధారణమైనటువంటి అస్త్రం. దీనిని ధారణ చేయాలన్నా కూడా చాలా కష్టం. అందుకని నీకు మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను అని ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, ఈ అస్త్రం సామాన్యమైనటువంటి అస్త్రం కాదు, ఇది దేవేంద్రుని యొక్క వజ్రంతో సమానమైనటువంటిది. అంతేకాదు, ఈ అస్త్రాన్ని సామాన్యమైనటువంటి మానవుల మీద ప్రయోగించకూడదు, అల్పుల మీద అసలే ప్రయోగించకూడదు. ఇక మానవాతీతమైనటువంటి శక్తులు ఏవైనా కనుక ఉన్నప్పుడు, అంటే మానవులు కాకుండా దేవతలు కానీ, యక్షులు, గంధర్వులు, గరుడులు, సిద్ధులు, సాధ్యులు, పర్ణవులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుక నీకు ప్రత్యర్థిగా నిలబడినప్పుడు, వాళ్ళు శత్రువుగా నిలబడినప్పుడు, వాళ్ళు నీతో యుద్ధం చేస్తున్నప్పుడు, వాళ్ళని సంహరించడానికి కావలసినటువంటి అస్త్రబలం నీ దగ్గర లేకుండా ఉన్నప్పుడు, చాలినప్పుడు, అప్పుడు ఈ అస్త్రాన్ని నువ్వు ప్రయోగించాలి. తర్వాత ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి అని అంటే నువ్వు ఇంద్రియాలను నిగ్రహించుకొని ఉండాలి. ఈ అస్త్ర సంబంధించినటువంటి మంత్రాలని అలా జాగ్రత్తగా నువ్వు ఉచ్చరించాలి. ఇక మానవుడు కానటువంటి శత్రువు నీతో యుద్ధానికి తలపడినప్పటికీ కూడా అతడు కనుక అల్పుడైతే మాత్రం ఈ అస్త్రాన్ని అతని మీద ప్రయోగించకూడదు. కాబట్టి ఈ నియమ నిబంధనలకు కట్టుబడి ఈ అస్త్రాన్ని
నువ్వు ఉపయోగించుకోవాలా అని చెప్పి ఆ అస్త్రాన్ని ప్రసాదించాడు. అర్జునుడు అలాగనే మాటిచ్చాడు. కృతజ్ఞతాపూర్వకంగా ద్రోణాచార్యుడికి నమస్కారం చేశాడు. ఆ తర్వాత ద్రోణుడు అన్నాడు, ఇక లోకంలో నీకు సాటి రాగలిగినటువంటి మహావీరుడు మరొకరెవ్వరూ లేరు అని చెప్పాడు. ఇక రాజకుమారులందరూ కూడా అస్త్ర విద్య సంపూర్తి చేసుకున్నారు. అంటే ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి సమస్తమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్చుకోవటం పూర్తయిపోయింది. ఎప్పుడైతే ఈ అస్త్ర విద్యలన్నీ కూడా ముగించారో, నేర్చుకున్నారో, ఈ పాండవుల్ని ధార్తరాష్ట్రుల్ని చూసి ద్రోణాచార్యుడు కృపుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, భూరిశ్రవుడు, భీష్ముడు, వ్యాసుడు, విదురుడు, సంజయుడు అందరూ కూడా సభలో దగ్గరన్నటువంటి సమయంలో ద్రోణాచార్యుడు ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా, ఇప్పుడు నీ పుత్రులు, పాండుపుత్రులు, అలాగే దేశ దేశాల రాజకుమారులంతా కూడా నా దగ్గర అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకోవటం పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ విద్యని వాళ్ళు ప్రదర్శించాలి. ఆ విద్యను ప్రదర్శించడానికి అనుకూలమైనటువంటి సమయాన్ని, అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని, దానికి తగినటువంటి ఒక రంగ మండపాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కుమార అస్త్ర విద్య ప్రదర్శనకి ఏర్పాట్లు చేయించవలసింది అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఓ ఆచార్య, నాకు ఈ రోజున ఎంతో సంతోషంగా ఉంది. నా పుత్రులందరూ కూడా సకల శస్త్రాస్త్ర విద్యల్లో పారంగతులయ్యారని తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే వాళ్ళ యొక్క ప్రదర్శన చూడటానికి నాకు కళ్ళు లేకపోవటం వల్ల అది బాధగానే ఉంది. అయినప్పటికీ నేను కాకపోయినా మిగతా కళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ చూడటానికి ఈ ప్రదర్శన తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి అని చెప్పి విదురుడితో అంటున్నాడు, ఓ విదురా, ద్రోణాచార్యుడు చెప్పినట్టుగా చేయి. ఇంతకన్నా మనకి ప్రియమైనటువంటి విషయం మరొకటి లేదు అన్నాడు. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గర సెలవు తీసుకొని ద్రోణాచార్యుడితో కలిసి బయటకు వచ్చాడు. ద్రోణుడు రంగమండపానికి సరైనటువంటి ఓ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఎక్కడా పొదలు లేకుండా, ఎత్తు పల్లాలు లేకుండా, ఉత్తర దిక్కు పల్లంగా ఉండేటట్టుగా ఉన్నటువంటి స్థలాన్ని ఆయన నిర్ణయించాడు. అదే ప్రకారంగా ఆ స్థలంలో వాస్తు పూజ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత అంతఃపుర కాంతలు కూర్చొని ఈ ప్రదర్శనను చూడటానికి వీలుగా వాళ్ళకి ఒక భవనాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే మహాత్ములైనటువంటి వీరులు, మహావీరులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, కృపాచార్యుడు, వీళ్ళందరూ కూడా కూర్చోవడానికి వీలుగా కొన్ని భవనాలను ఏర్పాటు చేశారు. అలాగే నగరంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే జనపదాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మరి సేవకులైనటువంటి వాళ్ళు, అలాగే దేశ దేశాలకు ఉన్నటువంటి రాజులు, రాజపుత్రులైనటువంటి వాళ్ళు అందరూ కూడా చూడటానికి వీలుగా అంచెలంచెలుగా కొన్ని ప్రదేశాలని ఏర్పాటు చేశారు. అలాగే విలువైనటువంటి పల్లకీలను కూడా తయారు చేశారు. ఆ తర్వాత ధృతరాష్ట్ర మహారాజు అనుకున్నటువంటి ఆ ముహూర్తంలో ఆ అస్త్ర విద్య ప్రదర్శన దర్శించడం కోసమని మంత్రులతో పాటుగా భీష్ముడిని, ఆచార్య శ్రేష్ఠుడైనటువంటి కృపాచార్యుడిని, బాహ్లికుడిని, సోమదత్తుడిని, భూరిశ్రవుడిని, ఇతర కౌరవుల్ని అందరినీ వెంట పెట్టుకొని నగరానికి వెలుపల ఉన్నటువంటి ఈ అస్త్ర విద్య ప్రదర్శనశాలకి వచ్చేశారు. అలాగే సౌభాగ్యమైనటువంటి గాంధారి, కుంతీదేవి అంతఃపుర కాంతలు ఆభరణాలు ధరించి దాసీజనంతో కలిసి ఆనందంగా దేవతా కాంతల మేరుపర్వతం మీద నిలిచినట్టుగా అక్కడ ఉన్నటువంటి భవనంలో ఉన్నటువంటి ఆయా స్థానాల్లో వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ప్రదేశాల్లో వాళ్ళు ఆసీనులై ఉన్నారు. అలాగే బ్రాహ్మణులు, క్షత్రియులతో పాటుగా 4 వర్ణాలకి చెందినటువంటి వాళ్ళు వేగంగా అక్కడికి వచ్చి చేరుకున్నారు. క్షణకాలంలో అక్కడ అంత పెద్ద జన సముదాయం ఏర్పాటైపోయింది. ఆ తర్వాత తెల్లని బట్టలు ధరించి, తెల్లని యజ్ఞోపవేతాన్ని ధరించి, తెల్లని పూలమాలలు ధరించి,
సందనాలు అలంకరించుకొని పుత్రుడైనటువంటి అశ్వత్థామతో కూడా ద్రోణాచార్యుడు ఈ రంగస్థల మధ్యంలోకి వచ్చాడు. అలా వచ్చిన తర్వాత దేవపూజ చేయటం జరిగింది. బ్రాహ్మణులు మంత్రపూర్వకంగా మంగళ విధిని నిర్వర్తించడం జరిగింది. ఇప్పుడు కురుకుమారులు యుధిష్ఠిరుడు మొదలైనటువంటి వాళ్ళు, దుర్యోధనాదులు అందరూ కూడా వరుసలో వచ్చి రంగ మధ్యంలో ఉన్నటువంటి ఆచార్యుడైనటువంటి ద్రోణుడికి నమస్కారం చేశారు. యథావిధిగా ద్రోణాచార్యుని కృపాచార్యుని పూజించారు. వాళ్ళు ఇచ్చినటువంటి దీవెనలతో కురుకుమారులంతా కూడా సంతృష్టి చెంది వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఆసీనులై ఉన్నారు. అలాగే శస్త్రాలకు నమస్కరించారు, స్వయంగా వాటిని పూజించారు. ఇక ద్రోణుని యొక్క అనుమతితో ముందుగా తమ యొక్క ధనుర్బాణాలని చేతబట్టి అల్లెత్రాటిని బిగించి ఉన్నటువంటి బాణాలని ఎక్కుపెట్టి ధనుష్ఠంకారాలతో చప్పట్లతో సమస్తమైనటువంటి భూతాలని కూడా అర్చించారు. ఆ తర్వాత కురుకుమారులంతా కూడా అస్త్ర విద్యని, తమకు తెలిసినటువంటి అస్త్ర విద్యను ప్రదర్శించారు. ఇక ప్రేక్షకులైనటువంటి వాళ్ళు పరమాశ్చర్యంతో ఏమాత్రం కూడా భయపడకుండా ఆ ప్రదర్శన మొత్తాన్ని కూడా ధైర్యంగా చూస్తూ ఉన్నారు. గుర్రాల మీద స్వారీ చేస్తూ ఉన్నారు. వివిధమైనటువంటి బాణాలను నేర్పుగా వదులుతూ ఉన్నారు. వేగంగా లక్ష్యాలను బ్రద్దలు కొడుతూ ఉన్నారు. ధనుర్బాణాలు ధరించినటువంటి ఆ రాజకుమారులంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ విన్యాసాలకి ప్రేక్షకులంతా కూడా ఆశ్చర్యచకితులైపోతూ ఉన్నారు. ఇక చూస్తున్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు, హస్తినాపురంలో ఉన్నటువంటి నగరవాసులు, జనపదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ బడిబడి బడిబడి అని అరుస్తూ ఉన్నారు. ఆ కుమారులంతా కూడా అస్త్ర విద్యని, అస్త్ర ప్రదర్శనని ముగించి రథాన్ని వివిధ మార్గాల్లో, వివిధ విన్యాసాల్లో తిప్పుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏనుగులను ఎక్కి, ఆ తర్వాత గుర్రాలను ఎక్కి ఆ యుద్ధం చేయటాన్ని, కుస్తీ పట్టడంలో ఉన్నటువంటి నేర్పుని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కత్తి డాలు ధరించి ఒకరి మీద ఒకరు దాడి చేస్తూ కత్తి తిప్పటంలో ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి మార్గాలన్నీ కూడా ప్రదర్శించారు. ఆ తర్వాత భీమ దుర్యోధనులు గదలు ధరించి వచ్చారు. వాళ్ళిద్దరు కూడా గదా యుద్ధాన్ని చేయటం ప్రారంభించారు. ఇద్దరు ఎలా ఉన్నారంటే ఆడు ఏనుగు కోసం పోరాడేటువంటి రెండు మదపుటేనుగుల్లాగా అలా నిలబడి ఉన్నారు. వాళ్ళ యొక్క పదఘట్టనాలకి భూమి అంతా కూడా కంపించిపోతూ ఉంది. ఇద్దరు కూడా తమ యొక్క గదల్ని ప్రదక్షిణంగా కొంతసేపు, అప్రదక్షిణంగా కొంతసేపు మండలాకారంలో తిప్పుతూ మదపుటేనుగుల్లాగా ఆ రంగ మండపంపై తిరగసాగారు. ఇక విదురుడు, ధృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి ఆ కుమారుల చేష్టలన్నింటినీ కూడా చూస్తున్నారు. విదురుడేమో ధృతరాష్ట్రుడికి తెలియజేస్తూ ఉన్నాడు. కుంతిదేవేమో గాంధారికి తెలియజేస్తుంది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా. ఇక సుయోధనుడు, బలవంతుడైనటువంటి భీమసేనుడు గదలతో పోరాడుతూ ఉన్నప్పుడు ప్రేక్షకులంతా కూడా బాగా వాళ్ళతో పాటుగా వీళ్ళు కూడా మరీ ఉత్సాహపరుస్తూ వాళ్ళు కూడా ఉత్సాహాన్ని పెంచుకొని ఆ స్నేహం వల్ల వాళ్ళు రెండుగా చీలిపోయారు. ఒక్కొక్కసారి సుయోధనుడు గద తిప్పుతా ఉంటే, ఆహా వేరా సుయోధన, ఎంత బ్రహ్మాండంగా గదా యుద్ధం చేస్తున్నావు అని ఆయన ప్రశంసిస్తూ ఉన్నారు. ఒక్కోసారి భీముడిని చూసినప్పుడు, ఓహో భీమసేన, ఇక నీతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు అని ఆయన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా ప్రేక్షకులు విస్తృతమైనటువంటి నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ నినాదాలన్నీ కూడా అక్కడ ఒక గందరగోళంగా చెలరేగుతూ ఉంది. ఇది గమనించి బుద్ధిమంతుడైనటువంటి ద్రోణాచార్యుడు వీళ్ళిద్దరి మధ్య ఈ ప్రజల యొక్క ప్రోత్సాహంతో ఒకళ్ళ మీద ఒకళ్ళ స్పర్ధ పెరుగుతుంది అని తెలుసుకున్నాడు. అందుకని వెంటనే అశ్వత్థామను పంపించి, ఓ అశ్వత్థామా, ఇక వీళ్ళ యొక్క యుద్ధాన్ని ఆపేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, కాబట్టి భీమ దుర్యోధనులు యుద్ధం చేయడానికి వీళ్ళు ఆపేసేయాలి అన్నాడు. అప్పుడు అశ్వత్థామ వేగంగా లేచి ఆ భీమ దుర్యోధనులు ఇద్దరి మధ్యకి వచ్చేసి, ఓ భీమా, ఇది గురువు యొక్క ఆజ్ఞ. సుయోధన, గురువే ఇక్కడ నిర్ణయించి చెబుతూ ఉన్నాడు, ఇప్పుడు మీరు గదా యుద్ధాన్ని ఆపేసేయాలి అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా ఆ యుద్ధం నుంచి విముఖులు చేశాడు. ఆ తర్వాత ద్రోణుడు మళ్ళీ రంగప్రవేశం చేశాడు. ఆ రంగమండపం మధ్యలోకి వచ్చాడు. వచ్చేసిన తర్వాత అంటున్నాడు, నాకు నా కుమారుడి కన్నా ఇష్టమైనటువంటి వాడు, సర్వశస్త్రాస్త్ర నిపుణుడైనటువంటి వాడు, సాక్షాత్తు నారాయణునితో సమానమైనటువంటి వాడు, ఇంద్రకుమారుడైనటువంటి వాడు ఈ అర్జునుడు, ఇతడి యొక్క నైపుణ్యాన్ని గమనించండి.
ఇతడు ప్రదర్శించేటువంటి అస్త్ర విద్యా విన్యాసాన్ని మీరందరూ కూడా తిలకించండి అన్నాడు. అప్పుడు అర్జునుడు రంగస్థలం మీదకి వచ్చాడు. సూర్యుడితోటి, ఇంద్రధనస్సుతోటి, మెరుపుతోటి, సంధ్యతో కూడినటువంటి మేఘంలాగా కనిపిస్తూ ఉన్నాడు అర్జునుడు. రంగస్థలం అంతా కూడా ఉప్పొంగిపోయింది. అన్ని వైపుల నుంచి కూడా శంఖధ్వనులు, వివిధ వాయిద్య ధనులు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇతడే శ్రీమంతుడైనటువంటి కుంతి కొడుకు అని కొందరు, ఇతడే పాండవుల మధ్యముడు, ఇతడు దేవేంద్రుని యొక్క కొడుకు అని, ఇతడే కురువంశ రక్షకుడు అని, ధనుర్విద్యావేత్తల్లో ఈయన కంటే మించినటువంటి వాడు మరొకడెవరు లేరు, ధార్మికుల్లో శీలవంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఇతడే, ఇతడు గొప్ప శీల సంపద కలిగినటువంటి వాడు అని ప్రేక్షకుల్లో నుంచి ఈ ప్రశంసలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇలా ప్రేక్షకులందరూ కూడా కోలాహలంతో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే విన్నటువంటి కుంతి పరమానందం చెందింది. ఆమెకి కళ్ళ వెంట నీళ్లు గారుతూ ఉన్నాయి. అలా గుండె తడిసిపోయింది. ఆ రణగొణ ధ్వని ధృతరాష్ట్రుడు విన్నాడు. ఆ ధృతరాష్ట్రుడు చెవిన పడేటప్పటికల్లా ఏమిటిది అని అడిగితే విదురుడు చెబుతూ ఉన్నాడు, ఇప్పుడు పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు తన యొక్క అస్త్ర విద్యను ప్రదర్శించబోతా ఉన్నాడు. అందుకని ప్రజలందరూ కూడా విశేషంగా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అదే ఇక్కడ జరుగుతున్నటువంటి కోలాహలము అన్నాడు. అప్పుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడు, విదురా, కలతపడినటువంటి సముద్రంలాగా ఈ కోలాహలం నాకు వినిపిస్తూ ఉంది. గగనతలాన్ని చీలుస్తున్నట్టుగా హఠాత్తుగా రంగస్థలం నుంచి ఇదిగో పైకి ఎగిసినటువంటి ఒక దివ్యమైనటువంటి అస్త్రంలాగా ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది. ఏంటి ఇది, ఇంత కోలాహలం ఎందుకు జరుగుతుంది అని అంటే, ఓ మహారాజా, పాండుకుమారుడైనటువంటి అర్జునుడు కవచాన్ని ధరించి రంగస్థలం మీదకి వచ్చాడు. ఈ కోలాహలం అంతా అదే, అదిగో అతడు అస్త్రాలు ప్రదర్శించబోతున్నాడు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఓ మహామతి విదురా, కుంతి అనేటువంటి అరణి నుంచి పుట్టినటువంటి పాండవులు అనేటువంటి 3 అగ్నులతో నేను ధన్యుణ్ణి అయ్యాను. వాళ్ళ చేత అనుగ్రహించబడి నేను రక్షింపబడతా ఉన్నాను అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ విధంగా అర్జునుడు తన యొక్క అస్త్రలాఘవాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ముందుగా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఒక్కసారిగా అగ్ని పుట్టింది. ఆ తర్వాత వారణాస్త్రాన్ని ప్రయోగించాడు. నీరు వచ్చేసి ఆ అగ్నిని కాస్త చల్లార్చింది. ఆ తర్వాత వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఒక్కసారి తుఫాను గాలిలాగా గాలి పడుతూ ఉంది. పర్జన్యాస్త్రంతో మేఘాలను సృష్టించాడు. భౌమాస్త్రంతో భూమిని సృష్టించాడు. పర్వతాస్త్రంతో పర్వతాలను సృష్టించాడు. ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఆ పర్వతాలు, భూమి ఇవన్నీ ఉన్నాయి. ఆ ఒక్కసారిగా అంతర్ధానాస్త్రంతో వాటన్నింటినీ కూడా అదృశ్యం చేశాడు. తాను కూడా అదృశ్యమయ్యాడు. ఒక్క క్షణం అర్జునుడు కనిపించలా. మరుక్షణంలోనే అలా ప్రత్యక్షమయ్యాడు. రథం నొగలి మీద క్షణకాలం కనిపించి మరుక్షణంలోనే రథమధ్యంలో కనిపిస్తూ ఉన్నాడు. వెంటనే క్షణంలో నేలపైకి దిగుతూ ఉన్నాడు. రంగ మండపంలో లోహ నిర్మితమైనటువంటి ఒక పందిరి ఉంచారు. అంటే లోహంతో తయారు చేసినటువంటి పందిరి అక్కడ పెట్టారు. అది తిరుగుతూ ఉంది. దాని ముఖం మీద అర్జునుడు ఒక్కసారే విడివిడిగా ఉన్నటువంటి 5 బాణాలు ప్రయోగించాడు. ఆ 5 బాణాలు ప్రయోగించినప్పటికీ చూసేటువంటి వాళ్ళకి 5 బాణాలు కూడా ఒక్కటిగానే కనిపిస్తూ ఉంది. ఈ విధంగా గొప్ప ప్రదర్శన ఇచ్చాడు అర్జునుడు. కత్తి, విల్లు, గద మొదలైనటువంటి వాటితో కూడా శస్త్రకుశలుడైనటువంటి అర్జునుడు అనేకమైనటువంటి వ్యూహాలను ప్రదర్శించాడు. అనేకమైనటువంటి విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అర్జునుడి యొక్క అస్త్ర విద్య ప్రదర్శనం సమాప్తమైపోతూ ఉంది. అప్పుడు ద్వారదేశం దగ్గర, అంటే ఆ కుమారాస్త్ర విద్య ప్రదర్శన జరుగుతున్నటువంటి ఆ రంగ మండపం యొక్క ద్వారం దగ్గర ఒక జబ్బదరిచినట్టుగా ఒక శబ్దం వినిపించింది. ఆ ధ్వని వజ్రాలను పొడి చేస్తున్నటువంటి శబ్దంలాగా అనిపించింది. వెంటనే ప్రేక్షకులందరూ కూడా ఆ శబ్దం వచ్చిన వైపుగా ఆ ద్వారం వైపుకి తిరిగారు. వాళ్ళే కాదు, దుర్యోధనుడు కూడా లేచి నిలబడ్డాడు. దుర్యోధనుడి యొక్క 100 మంది సోదరులు కూడా అశ్వత్థామతో కలిసి సుయోధనుడి చుట్టూ నిలబడ్డారు. చేత ఆయుధాలు ధరించి చుట్టూ సోదరులు నిలిస్తే
గదని చేతిలో పట్టుకొని దుర్యోధనుడు ఆ వైపుకు చూస్తూ ఉన్నాడు. ద్వారపాలకులు అవకాశం ఇవ్వగా కర్ణుడు విశాలమైనటువంటి ఆ రంగస్థలం మీదకి వచ్చాడు. అయితే కర్ణుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేటువంటి విషయం మహాభారతంలో లేదు, కానీ ఇక్కడ లేదు, కానీ మరొక సందర్భంలో చెప్పడం జరిగింది శాంతి పర్వంలో. అందువల్ల పరశురాముడి దగ్గర నుంచి ఆయన అక్కడ విద్యలు నేర్చుకొని శాపాన్ని పొంది అదిగో వస్తున్నాడు. ఈయన వచ్చేటప్పటికల్లా ఇక్కడ అస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతుంది. అందుకని ఇక్కడ రంగమండపం దగ్గరికి వచ్చింది. ఈ కర్ణుడు శరీరంతో పాటే పుట్టినటువంటి కవచాన్ని ధరించి ఉన్నాడు. చెవులకు ఉన్నటువంటి కుండలాలన్నీ కూడా సూర్యకాంతిని ప్రకాశింపజేస్తూ ఉన్నాయి. చేతిలో ధనస్సుని పట్టుకున్నాడు, నడుముకు కత్తిని కట్టుకున్నాడు. అలా కట్టుకొని వస్తున్నటువంటి ఆ కర్ణుడు కదిలి వస్తున్నటువంటి కొండలాగా కనిపిస్తూ ఉన్నాడు. బాగా పొడగిరైనటువంటి వాడు ఆ కర్ణుడు. అలా వస్తూ ఉంటే ఎలా ఉన్నాయంటే బంగారం తాటి చెట్టులాగా కనిపిస్తూ ఉన్నాడు. మహాభావుడైనటువంటి కర్ణుడు రంగమండపం అంతా కలయి చూచి కృపద్రోణులు అక్కడ కనిపించారు. వాళ్ళకి నమస్కారం చేశారు. అయితే ఆ నమస్కారంలో గౌరవభావం మాత్రమే ఏమీ లేదు, అహంకారం మాత్రమే కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రేక్షకులందరూ కూడా కర్ణుడిని తిలకిస్తూ ఉన్నారు. కర్ణుడు మేఘ గంభీరమైనటువంటి కంఠంతో అర్జునుడితో ఇలా అంటున్నాడు, ఓ కౌంతేయ, నీవు ఈ రంగస్థలం మీద ప్రదర్శించినటువంటి విద్యా నైపుణ్యం ఏదైతే ఉందో, ఈ ప్రజలందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేస్తూ ఏ విద్యలైతే నువ్వు ప్రదర్శించావో ఆ విద్యలన్నిటికన్నా కూడా అధికమైనటువంటి విద్యలను ఇప్పుడు నేను ప్రదర్శిస్తాను. నీ గురించి నువ్వేం గర్వపడవద్దు, నువ్వే చాలా గొప్పవాడివని అనుకోవద్దు అని అతడు పాపం నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు దుర్యోధనుడికేమో ఎంతో సంతోషం కలిగింది. అర్జునుడికేమో ఒక క్షణకాలం సిగ్గు, కోపము రెండు కూడా అర్జునుడిలో కలిగింది. కర్ణుడు ఎప్పుడు కూడా పోరాటాన్ని ఇష్టపడుతూ ఉండేటువంటి వాడు. ఆ మహాబలుడు ఆ సమయంలో ద్రోణాచార్యుడి యొక్క అనుమతితో అర్జునుడు ప్రదర్శించినటువంటి అస్త్ర విద్యా కౌశలం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ప్రదర్శించాడు. అప్పుడు దుర్యోధనుడు సోదరులతో సహా ఆనందంతో కర్ణుడిని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని ఇలా అంటున్నాడు, ఓ మహాబాహు, నీకు స్వాగతం. నా అదృష్టం కొద్దీ వచ్చావు నువ్వు. నేను ఈ కుర్రాజ్యము అంతా కూడా నీదే, స్వేచ్ఛగా అనుభవించు అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు అంటున్నాడు, ప్రభు, తమరు చెప్పిందంతా జరిగినట్లుగానే భావిస్తున్నాను. నేను తమతో మైత్రిని కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు అర్జునుడితో నేను ద్వంద్వ యుద్ధం చేయాలి అని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, ఓ శత్రుదమన, నాతో పాటుగా భోగాలు అనుభవించు, నీ బంధువులందరి యొక్క కోరికలన్నీ తీర్చు, నీ సమస్తమైనటువంటి శత్రువుల యొక్క శిరస్సుల మీద పాదాలు పెట్టి నిలుపు అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అంటున్నాడు కర్ణుడితోటి, కర్ణ, పిలవని పేరంటకానికి వచ్చావు. అలా వచ్చినటువంటి వాళ్ళు, అడగకుండా మాట్లాడేటువంటి వాళ్ళు ఏ లోకాలకు పోతారో నీవు కూడా ఆ లోకాలకే పోతావు. కర్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఈ రంగస్థలం నీ ఒక్కడిది కాదు, ఇది అందరికీ చెందినటువంటిది. బలపరాక్రమ సంపన్నులైనటువంటి వారే రాజులు. ధర్మం కూడా బలాన్ని అనుసరిస్తుంది. ఎవరిది బలమైతే వాళ్ళదే ధర్మం. శక్తి ఉంటే బాణాలతో మాట్లాడు. ఇప్పుడు నీ గురువు సమక్షంలోనే నీ బాణాలతో నీ తలను తెగవేసి నిన్ను సంహరిస్తాను అన్నాడు. ఆ తర్వాత అర్జునుడు ద్రోణుని యొక్క ఆదేశంతో వెంటనే తన సోదరులతో కూడి యుద్ధానికై కర్ణుడిని సమీపించాడు. అప్పుడు సోదరులతో సహా దుర్యోధనుడు కూడా ధనుస్సు చేతబెట్టి యుద్ధ సన్నద్ధుడై నిలిచినటువంటి కర్ణుడిని కౌగిలించుకున్నాడు. అంటే పాండవులేమో అర్జునుడి వైపుకి, కౌరవులేమో కర్ణుడి వైపుకి ఈ ప్రకారంగా చేరారు. కర్ణుడు ఉన్నటువంటి వైపు ధృతరాష్ట్రుడి కొడుకులంతా నిలిచారు. ఇక ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు వీళ్ళందరూ అర్జునుడు ఉన్నటువంటి వైపుకి నిలిచారు. ప్రేక్షకులు స్త్రీలతో సహా కర్ణార్జునుల వైపుకి మొగ్గు చూపుతూ రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇక కుంతీదేవి పరిస్థితి, ఆ ఇద్దరు తన కుమారులే అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించినటువంటి కుంతీదేవి జరగబోయేటువంటి విషయాన్ని తలుచుకొని మూర్చిపోయింది. ఆమె ఎప్పుడైతే అలా మూర్చిపోయిందో విదురుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీల చేత పన్నీరు చల్లించాడు ముఖం మీద. దాంతో ఆమె కాస్త తేరుకుంది.
తేరుకొని లేచి కూర్చుంది. మరి ఇప్పుడు జరగబోయేటువంటి యుద్ధాన్ని ఎలా ఆపాలి అనేటువంటి విషయం కుంతీదేవికి అర్థం కావట్లా. ఎందుకంటే పెద్ద పెద్ద ధనుస్సులు ధరించి ఆ ఇద్దరిని ఆ ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటే చూచింది కుంతీదేవి. ఇప్పుడు ఎవరికి బాధ కలిగినా తనకే బాధ, ఇద్దరు తన కుమారులు అనేటువంటి భావనతో ఆ మనస్సంతా కూడా విలవిల్లాడిపోతా ఉంది. ఇద్దరు సిద్ధమయ్యారు ద్వంద్వ యుద్ధానికి. ఆ సమయంలో ద్వంద్వ యుద్ధ విశారదుడైనటువంటి సర్వవేత్త అయినటువంటి కృపాచార్యుడు వారిద్దరి మధ్యకి వచ్చి ఇలా అంటున్నాడు, ఓ కర్ణ, ఇతడు కుంతీదేవి యొక్క చిన్న కొడుకు పాండునందనుడు, కురువంశస్థుడు, నీతో ద్వంద్వ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఓ మహాబాహు, నీవు కూడా ఇలాగే నీ తల్లిని, నీ తండ్రిని, నీ కులాన్ని ఈ రాజలోకానికి తెలియజేయి. నీవు ఏ వంశానికి సంబంధించినటువంటి వాడో అది తెలిసిన తర్వాత అర్జునుడు నీతో యుద్ధం చేస్తాడో లేదో నిర్ణయం అవుతుంది. ఎందుకంటే రాజకుమారులు కులం తక్కువ వారితో ద్వంద్వ యుద్ధం చేయరు, ఆచారం తక్కువైనటువంటి వాళ్ళతో కూడా ద్వంద్వ యుద్ధం చేయరు అన్నాడు. ఈ మాట విని కర్ణుడు సిగ్గుతోటి తల ఉంచుకున్నాడు. వర్షపు నీటితో తడిసి వాలిపోయినటువంటి పద్మంలా కనిపించింది ఆ కర్ణుడి యొక్క ముఖం. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, ఆచార్య, శాస్త్రానుసారంగా రాజు కావటానికి 3 కారణాలు ఉన్నాయి. ఉత్తమ కులంలో పుట్టినటువంటి వాడు, మహావీరుడైనటువంటి వాడు, సేనాపతిగా ఉన్నటువంటి వాడు. ఈ ముగ్గురు కూడా రాజులు కావడానికి సర్వసముద్రులైనటువంటి వాడు. ఇప్పుడు ఈ అర్జునుడు రాజు కానటువంటి వాడితో ద్వంద్వ యుద్ధం చేయడానికి వీలు లేదని అంటున్నారు కనుక ఇప్పుడు నేను ఈ కర్ణుడిని అంగరాజ్యానికి అధిపతిగా అభిషేకించబోతున్నాను అని ఆ తర్వాత దుర్యోధనుడు భీష్ముడి యొక్క, ధృతరాష్ట్రుని యొక్క అనుమతిని తీసుకున్నాడు. ఆ తర్వాత పట్టాభిషేకానికి కావాల్సినటువంటి సంరంభాలన్నీ కూడా సమకూర్చమని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి ఆదేశించాడు. కర్ణుడిని స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మంత్రవేత్తలైనటువంటి బ్రాహ్మణుల ద్వారా స్వర్ణ కలశాలతో నింపినటువంటి నీటితో అభిషేకిస్తూ ఉన్నారు. అప్పుడు కర్ణుడు ఈ పట్టాభిషేక కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత అంటున్నాడు, ఓ రాజశ్రేష్ఠుడా, నాకు రాజ్యాన్ని ప్రదానం చేశావు, దీనికి సాటిగా నేను నీకు ఏమి ఇవ్వగలను, ఆదేశించు, నువ్వు ఏం చెప్తావో దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, నీతో నేను ఎడతగినటువంటి స్నేహాన్ని కోరుతున్నాను అన్నాడు. దుర్యోధనుడు అలా అనగానే కర్ణుడు అలాగే సమాధానం ఇచ్చి ఆ దుర్యోధనుడిని కౌగిలించుకొని ఇద్దరు కూడా పరమానందాన్ని పొందారు. ఆ తర్వాత కర్ణుడు పట్టాభిషిక్తుడయ్యాడని తెలిసి కర్ణుడి యొక్క తండ్రి అతిరథుడు రంగస్థలం మీదకి వచ్చాడు. అలా వచ్చి ఆయన కర్ణుడిని కౌగిలించుకున్నాడు. పట్టాభిషేకంతో తడిసిపోయినటువంటి తలని కర్ణుడు ఆయన యొక్క పాదాల మీద ఉంచి నమస్కరించాడు. ఆయన కుమారుణ్ణి లేవనెత్తి, ఓ కుమారా అని తడబాటుతో పిలుస్తూ అతన్ని కన్నీటితో మళ్ళీ తడిపాడు. అతిరథుడిని చూచి భీమసేనుడు కర్ణుడి సూతపుత్రుడు అని గ్రహించి నవ్వుతూ ఇలా అంటున్నాడు, ఓ సూతపుత్ర, యుద్ధంలో అర్జునుడి యొక్క చేతిలో చావడానికి కూడా నీకు అర్హత లేదు. నీ కులానికి తగినట్టుగా వెంటనే నువ్వు కొరడా చేతబట్టి రథాన్ని నడుపుకో, అంగరాజ్యాన్ని అనుభవించడానికి కూడా నీవు అర్హుడివి కావు అని భీమసేనుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడేటప్పటికీ ఆ భీమసేనుడి మాటలు విని కర్ణుడి యొక్క పెదవి కొంచెం కంపించింది. దుర్యోధనుడు కోపంతో భీమసేనుడి ముందుకు వచ్చాడు. వచ్చి భీమసేనుడితో అంటున్నాడు, ఓ వృకోదర, ఈ విధంగా మాట్లాడటం నీకు తగదు. క్షత్రియులకి బలమే ప్రధానం. బలం కనుక ఉంటే హీన క్షత్రియుడైనా సరే అతడితో పోరాడాల్సిందే. శూరుల యొక్క పుట్టుక, వీరుల యొక్క పుట్టుక, వాటిలో ఉన్నటువంటి ఆ వాస్తవాలను తెలుసుకోవడం మనకి చాలా కష్టం. ఎందుకంటే అగ్ని ఎక్కడ పుట్టింది? నీటి నుంచి పుట్టింది. వజ్రాయుధం దధీచి యొక్క వెన్నెంక నుంచి పుట్టింది. బ్రాహ్మణులు క్షత్రియులకు పుట్టినటువంటి వాళ్ళుగా ఉన్నారు, అది నీకు తెలుసు. విశ్వామిత్రుడి వంటి క్షత్రియుడు బ్రాహ్మణత్వాన్ని పొందాడు. మరి ద్రోణాచార్యుడు కలశం నుంచి పుట్టాడు. కృపాచార్యుడు రెల్లుగడ్డిలో పుట్టాడు. మరి మీ సోదరులందరి యొక్క పుట్టుక ఏమిటో కూడా నాకు తెలుసు.
కాబట్టి సర్వ శుభ లక్షణాలతో కూడి కవచ కుండలాలతో పుట్టినటువంటి ఈ సూర్య తేజస్సు కలిగినటువంటి కర్ణుడు సూత స్త్రీకి జన్మిస్తాడా? జింక పుల్లి కనగలుగుతుందా? ఈ అంగరాజు అంగదేశానికే కాదు, ఈ సమస్తమైనటువంటి భూమండలానికి కూడా రాజు కాదగినటువంటి వాడు. ఎవరికైనా సరే నేను చేసినటువంటి ఈ పని నచ్చకపోయినట్లయితే రథాన్ని అధిరోహించి కానీ పాదచారులేని కానీ నా మీద వింటిని ఎక్కువ పెట్టవచ్చు అన్నాడు. అంతలో సూర్యుడు అస్తమించాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడి యొక్క చేతి వేళను పట్టుకొని దీపాల కాంతిలో ఆ రంగస్థలం నుంచి నిష్క్రమించాడు. పాండవులు కూడా ద్రోణుడితో, కృపాచార్యుడితో, భీష్ముడితో కలిసి ఎవరింటి వారు వెళ్ళిపోయారు. ప్రేక్షకులు కొందరేమో అర్జునుడి గురించి, కొంతమంది ఏమో కర్ణుడి గురించి, మరికొంతమంది ఏమో దుర్యోధనుడి యొక్క త్యాగాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. దివ్యమైనటువంటి లక్షణాలతో కనిపిస్తున్నటువంటి అంగరాజు కర్ణుడిని కుంతి తన కుమారుడిగా గుర్తించింది. దాంతో ఆమె ఇతరులు తెలుసుకోలేనటువంటి రీతిలో ఆమె ఆనందించింది. కర్ణుడి యొక్క చేరిక తర్వాత దుర్యోధనుడికి అర్జునుడి వల్ల కలిగేటువంటి భయం కాస్త పోయింది. ఎందుకంటే ఇంతవరకు కూడా అర్జునుడితో సమానమైనటువంటి వీరుడు మరొకడు ఎవరు లేరు అని భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు కర్ణుడు రావడంతో ఆ భయం కాస్త తీరిపోయింది. అస్త్ర విద్యలో చాలా పరిశ్రమ చేసినటువంటి వాడు ఈ కర్ణుడు అని గ్రహించాడు సుయోధనుడు. అందుకనే కర్ణుడితో చాలా ప్రేమగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కర్ణుడితో సమానమైనటువంటి వీరుడు ఈ భూమండలం మీద మరొకడు లేడేమో అని ధర్మరాజు కూడా అనుకుంటూ ఉన్నాడు. అయితే నిజంగా కర్ణుడు అంతటి గొప్పవాడా అనే విషయం ఆ తర్వాత మనకి వెంటనే తెలియబోతా ఉంది. ఆ విషయాన్ని తెలుసుకునే ముందు ఇప్పుడు దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యాన్ని ప్రదానం చేశాడు. మరైతే అప్పటికప్పుడు కర్ణుడిని అంగరాజ్యానికి అధిపతి చేశాడు కదా దుర్యోధనుడు. ఎలా చేశాడు దుర్యోధనుడు? అతడు మహారాజా, యువరాజా, ఈ రాజ్యం అంతా కూడా ఆయనదా? మరి ఆయన కనుక కర్ణుడిని కనుక అంగరాజ్యానికి అభిషిక్తుడిని చేస్తే భీష్ముడు కానీ, విదురుడు కానీ, ధృతరాష్ట్రుడు కానీ, మరొకరు కానీ, పాండవులు కానీ, కృపద్రోణులు కానీ ఎవరు కూడా ఎందుకు వ్యతిరేకించలేదు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రశ్నల్ని కొంతమంది మహాభారత విమర్శకులు వేయటం జరిగింది. దుర్యోధనుడికి రాజ్యం మీద హక్కు కనుక లేకపోయినట్లయితే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో కర్ణుడికి అప్పటికప్పుడే అంగరాజ్యాన్ని ఎలా కట్టబెట్టాడు? అప్పుడు పాండవులు ఎందుకు వ్యతిరేకించలేదు? ఈ రాజ్యం నిజంగా పాండవుల్ని కనుకైతే పాండవులు ఎందుకు వ్యతిరేకించలేదు? ఇది సహజంగా ఉండేటువంటి సందేహం. ఈ సందేహాన్ని ఇద్దరు మహానుభావులు మహాభారతానికి సంబంధించినటువంటి గాథలో విమర్శకులైనటువంటి ఇద్దరు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని తాము రాసినటువంటి గ్రంథాల్లో వీటిని ఇచ్చారు. మొదటి వారు ఎవరంటే స్వాతంత్ర సమర యోధుడు, బారిస్టర్, కవి, శతావధాని గారు. ఆయన తన కురుక్షేత్ర సంగ్రామం అనేటువంటి గ్రంథంలో పాండవులకు రాజ్యాధికారం లేదని, వాళ్ళు రాజ్యకాంక్షతో యుద్ధాన్ని తలపెట్టారని, యుద్ధంలో వాళ్ళు పొందినటువంటిది అధర్మ విజయం కానీ ధర్మ విజయం కాదని ఆయన తన గ్రంథంలో రాయటం జరిగింది. ఆ గ్రంథంలో ఈ రాజ్యాధికారం విషయాన్ని గురించి ఏమి రాశారు? ఇక్కడ మనకు కావాల్సినటువంటి విషయం అంటే ఇదిగో ఇలా రాశారు. సుయోధనుడు రాజో యువరాజో కనుక కాకపోయినట్లయితే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన కాలంలో కర్ణుడికి అంగరాజ్యాన్ని అప్పటికప్పుడే ఎలా ఇవ్వగలుగుతాడు? ఒకవేళ బాల్య చాపల్యంతో సుయోధనుడు ఇచ్చాడే అనుకుందాం, అప్పుడు భీష్మాదులు ఎందుకని మాట్లాడకుండా ఉన్నారు అని ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మరొక మహాత్ముడు, మరొక విమర్శకుడు కాశీభట్టుడు గారిని ఆయన దాయభాగ వినిర్ణయము అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. అందులో ఆయన ఏమంటున్నాడంటే, అస్త్ర ప్రదర్శన కాలంలో కర్ణుడు రాజు కాడు కనుక రాజు అయినటువంటి అర్జునుడితో యుద్ధం చేయడానికి, ద్వంద్వ యుద్ధం చేయడానికి వీలు లేదు అనేటువంటి మాట వచ్చినప్పుడు దుర్యోధనుడు అతన్ని అంగదేశానికి పట్టాభిషిక్తుడిని చేశాడు. రాజ్యమేమో పాండవులదాయే, ఆయన అంటున్నాడు. రాజ్యమేమో పాండవులదాయే, దుర్యోధనుకేమో అందులో ఏమాత్రమో అంశము భాగము లేదాయే.
పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎందుకని కర్ణుడికి అంగరాజ్యాన్ని కట్టబెడుతూ ఉంటే వ్యతిరేకించలేదు? సరే, ఆ పాండవులు అంగదేశాన్ని ఇవ్వటానికి నీకేం అధికారం ఉంది అని ఎందుకు ప్రశ్న వేయలేదు అంటే, ఎందుకు వేయలేదు అని అంటే వాళ్ళ అధికారం అంతా కూడా దుర్యోధనుడిదే కనుక అందుకని వేయలేదు అని ఆయన ఉద్దేశం. ఈ ఇద్దరి విమర్శలు కూడా ఒకే రకమైనటువంటి విమర్శలు. అంటే దుర్యోధనుడు అంగరాజ్యాన్ని కర్ణుడికి ఎట్లా ఇచ్చాడు, ఆయనకేం స్వతంత్రం ఉంది అనేటువంటి విషయం. ఈ ఇద్దరు ఒకే రకమైనటువంటి సందేహాలను వ్యక్తం చేశారు కనుక, ఒకే రకమైనటువంటి సంశయాల్ని చెప్పడం జరిగింది కనుక ఈ ఇద్దరికి కలిపే మనం ఇప్పుడు సమాధానం చెప్తాం. కర్ణుడికి అంగరాజ్యాన్ని నిరాటంకంగా ఇవ్వటం వల్ల పాండవులు కానీ పెద్దలు కానీ ఆక్షేపించడందువల్ల దుర్యోధనుడే సంపూర్ణమైనటువంటి హక్కుదారు, అతడు యువరాజో రాజో అయి ఉండవచ్చని చెప్పారు. అంటే రాజని చెప్పలేదు, యువరాజని చెప్పలేదు, రాజో యువరాజో అయి ఉంటాడని అన్నాడు. అంటే ఆయన అనుకున్నాడు, అంతేగాని గ్రంథంలో ఎట్లా ఉందని మాత్రం పాప ఆయన చెప్పలేదు. రాజో యువరాజో అయి ఉంటాడు అందుకనే ఇచ్చి ఉంటాడులే అని అన్నాడు. అయితే ఈ వాదన మనకి నిలుస్తుందా? అసలు దుర్యోధనుడు యువరాజో రాజో అయినట్టు గ్రంథంలో ఎక్కడన్నా ఉందా? ఒకవేళ గ్రంథంలో కనుక ఉంటే వీళ్ళు దాన్ని వదిలిపెడతారా, చూపించకుండా ఉంటారా? ఎందుకనంటే ఈ రకంగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏమి సందు దొరుకుద్దా అని చూసేటువంటి వాళ్ళు. ఏమాత్రం ఎక్కడైనా సరే దుర్యోధనుడు కనుక రాజుగానో యువరాజుగానో ఉంటే ఆ మాట ఆ పట్టాభిషేకం జరిగితే దాన్ని ఎట్లా వదిలిపెడతారు? వదిలిపెట్టారు. పోనీ మూల భారతం సంస్కృత భారతంలో కానీ ఆంధ్ర భారతంలో కానీ ఎక్కడా కూడా దుర్యోధనుడికి పట్టాభిషేకం జరిగినట్టు లేనే లేదు. రాజుగానూ లేదు, యువరాజుగానూ లేదు. అసలు రాజుగా ఎట్టుంటాడు? రాజు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు ఎందుకని పాండురాజు సరిపోయాడు కనుక ధృతరాష్ట్రుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎప్పటిదాకా కూర్చున్నాడు? కుమారాస్త్ర విద్యా ప్రదర్శన కాదు, కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు కూడా ధృతరాష్ట్రుడే రాజు. ఈ సంగతి తెలిసి దుర్యోధనుడు రాజో యువరాజో కాకపోతే ఎందుకిస్తాడని అన్నాడే, ఆయన యొక్క ఆ విమర్శ ఎంత సమంజసంగా ఉందో మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. సరే, పోనీ యువరాజు అని అందామంటే యువరాజు పట్టాభిషేకం జరిగినట్టు ఎక్కడన్నా ఉందా? లేదు. అసలు అప్పటికి ఎవరికైనా యువరాజు పట్టాభిషేకం జరిగిందో? ఎవరికి జరగల. ధర్మరాజుకు కూడా ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అయిపోయిన తర్వాత సంవత్సరానికి ఈ యువరాజు పట్టాభిషేకం జరిగింది. అది కూడా ఎందుకనంటే ప్రజలందరూ కూడా పాండురాజు పరిపాలన చూశాము, ఇప్పుడు పాండురాజు కుమారుడు ధర్మరాజు కూడా సర్వసముద్రయ్యాడు కనుక ఆయన్ని పట్టాభిషిక్తుడిని చేద్దాం అని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు కనుక ధర్మరాజును రాజుగా చేస్తే ఆయన మూల కూర్చోవాలి కాబట్టి ధృతరాష్ట్రుడు అందుకోసం అని చెప్పి అందరినీ పిలిచి, పెద్దలందరినీ పిలిచి, నాయన ఇదిగో ధర్మరాజుకి ఇప్పుడు యువరాజు పట్టాభిషేకం చేద్దాం, అతడు చిన్నవాడు కదా, బాగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత రాజకీయ వ్యవహారాలు తెలుసుకున్న తర్వాత ఇక అతడే మహారాజు అవుతాడు అని చెప్పి యువరాజు పట్టాభిషేకం చేశాడు. ఎప్పుడు? కుమారాస్త్ర విద్యా ప్రదర్శన తర్వాత సంవత్సరానికి. తత సంవత్సరస్యాంతే యవరాజ్యాయ పార్థివ స్థాపితో ధృతరాష్ట్రేణ పాండుపుత్రో యుధిష్ఠిరః. అంతటా ఒక సంవత్సరం గడిచిన తర్వాత ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుని యువరాజు పదవినందు అభిషిక్తుని చేసెను అని దీని యొక్క భావం. అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన తర్వాత ఒక సంవత్సరానికి యువరాజుగా ధర్మరాజును చేశాడు. ఇదే విధంగా ఆంధ్ర మహాభారతంలో కూడా ఆదిపర్వం షష్ఠాశ్వాసంలో అంత ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుని రాజ్యభార దురంధరునిగా నెరింగి భీష్మ విధులతో విచారించి యవరాజ్య పట్టాభిషేకము చేసినంత అని తెలుగు భారతంలో కూడా ఉంది. కాబట్టి అప్పటికి దుర్యోధనుడు ధర్మరాజు ఎవరు కూడా యువరాజులు కాదు. ఎప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనప్పుడు ఆ తర్వాత సంవత్సరానికే ధర్మరాజుని ఇలా రాజుగా యువరాజుగా పట్టాభిషేకం చేయడం జరిగింది. ఇక మరొక విషయం ఏమిటంటే, ఎంత అమాయకుడైనా దుర్యోధనుడిని రాజు అని అంటాడా? ఓ పక్క రాజు అక్కడ కూర్చొని ఉంటే, సింహాసనం మీద ధృతరాష్ట్రుడు కూర్చొని ఉంటే ఈయన రాజు అని అంటాడా?
కానీ యువరాజేమో అని సందేహం వ్యక్తం చేస్తే పర్వాలేదు, రాజో యువరాజో అన్నాడంటే మరి ఆయనకి మహాభారతం మీద ఎంత పట్టు ఉన్నదో, దాన్ని ఎంత ధర్మంగా విమర్శ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, పోనీ గ్రంథంలో ఎక్కడా చెప్పలేదండి, రహస్యంగా ధృతరాష్ట్రుడు ఎప్పుడో యువరాజుగా చేశాడేమోలే అందామంటే, పాపం ఆ దుర్యోధనుడే ధర్మరాజుని యువరాజుగా చేసినప్పుడు ఆ ధృతరాష్ట్రుడి దగ్గరికి పోయి, తండ్రి నేను అసలే పాండవులకు భయపడతా ఉన్నాను, నీవు ఇప్పుడు ధర్మరాజుని యువరాజుగా చేశావు, ఆ తర్వాత అతడు రాజు అవుతాడు, మరి ఇక నేను నా పుత్రులు పౌత్రులు అంతా కూడా వాళ్ళని కొలిచి వాళ్ళ చేతి కింద మా చేతి కింద నీళ్లు తాగుతూ బ్రతకాల్సిందే కదా అని దుఃఖించాల్సిన పనే ఉంది ఈయన ముందుగానే యువరాజుగా చేస్తే. కాబట్టి ముందుగా యువరాజుగా చేశాడనేటువంటిది లేదు. అసలు రాజు కాదు, యువరాజు కూడా కాదు. అసలు దుర్యోధనుడిని యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేసినట్టుగా మహాభారతంలో ఎక్కడ లేదు. అనధికారపూర్వకమైనటువంటి రాజు అంతే. ఎందుకంటే ఆయన గుడ్డోడు కాబట్టి, వీడు ఏం చేస్తే అది వింటున్నాడు కాబట్టి అంతా వీడి ఇష్టం అంతే తప్ప ఆయన రాజు కాదు, ఈయన యువరాజు కాదు. ఆయనకి రాజ్య పట్టాభిషేకం లేదు, ఈయనకి యువరాజ్య పట్టాభిషేకం లేదు. ఇది మహాభారతం మనకు చెబుతుంది. సరే, రాజో యువరాజు అనేటువంటి మాట కాదని తెలుసుకున్నాం. మరి ఏ హక్కు అధికారం కనుక లేకపోయినట్లయితే దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యం ఎక్కించాడు. సరే, రాజు కాదన్నారు, యువరాజు కాదన్నారండి, ఎలా ఇచ్చాడు? కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చింది కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో. ఈ విషయంలో ఆంధ్ర మహాభారతంలో ఏముందో చూడండి. ఎల్లవారును చూడంగా నిక్షణంగా రాజు చేసిదా నేను అంగరాజ్యం ఇచ్చి, అందరూ చూస్తుండగానే నేను అంగరాజ్యం ఇచ్చి రాజుని చేస్తాను ఈ కర్ణుడిని అని అప్పుడు భీష్మ ధృతరాష్ట్రులకు చెప్పి వారి అనుమతంపున అంగరాజ్యములకు అభిషిక్తం చేసిన. అంటే భీష్మ ధృతరాష్ట్రులకి చెప్పి వారి అనుమతంపున, అంటే భీష్ముడు ధృతరాష్ట్రుడికి చెప్పి వాళ్ళు అనుమతిస్తే అప్పుడు కర్ణుడిని అంగరాజ్యానికి అభిషిక్తుని చేశాడు దుర్యోధనుడు. కాబట్టి వాళ్ళ అనుమతితో చేశాడు కనుక ఈయన సొంతంగా చేసింది కాదనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. ఇదే విధంగా మూల సంస్కృత భారతం కూడా ఏం చెబుతున్నది? తతో రాజానమా మంత్ర్య గాంగేయంచ పితామహం అభిషేకస్య సంభారాన్ సమానీయ ద్విజానిభిః. అంటే ఆ తర్వాత దుర్యోధనుడు ధృతరాష్ట్రుని యొక్క పితామహుడైనటువంటి గాంగేయుని యొక్క అనుమతితో అభిషేకానికి అవసరమైనటువంటి సంభారాలను సమకూర్చమని బ్రాహ్మణులను కోరాడు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. కాబట్టి రెండింటిలో కూడా ఒకే రకంగా ఉంది. భీష్మ ధృతరాష్ట్రుల యొక్క అనుమతి తీసుకున్నాడు అని. దీన్ని బట్టి ధృతరాష్ట్రుని యొక్క భీష్ముని యొక్క అనుమతితో జరిగిందే అంగరాజ్య ప్రదానం. వాళ్ళ అనుమతితో దుర్యోధనుడు చేశాడు కనుక దుర్యోధనుడికి రాజ్యం పైన సంపూర్ణమైనటువంటి హక్కు ఉందంటానికి ఏమీ వీలు లేదు. దుర్యోధనుడికి హక్కు లేకపోయినా ఏమంటే ధృతరాష్ట్రుడికి హక్కు ఉంది కదా, ఆయన అనుమతించాడు కదా అని అనుకోవచ్చు. మరి ధృతరాష్ట్రుడి కనుక సంపూర్ణ హక్కు ఉంటే భీష్ముడి యొక్క అనుమతి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మరి భీష్ముడు ఏమైనా రాజా? మరి ఆయన కాదు. మరి భీష్ముడు అనుమతి ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే ధృతరాష్ట్రుడు పట్టాభిషిక్తుడైనటువంటి రాజు కాదు. పట్టాభిషిక్తుడైనటువంటి వాడు పాండురాజు. పట్టాభిషిక్తుడైనటువంటి పాండురాజు అరణ్యాలకు వెళుతూ ధృతరాష్ట్రుడికి విదురుడికి రాజ్యభారాన్ని అప్పగించి ఆయన వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు తిరిగి రాకుండా అక్కడే సరిపోయాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు సింహాసనం మీద స్థిరపడిపోయాడు. మరి ధృతరాష్ట్రుడు స్థిరపడిపోతే ఇప్పుడు విదురుడు భీష్ముడు వీళ్ళిద్దరి యొక్క అనుమతితోటే ఇక్కడ ఏం జరిగినా జరగాలి. ఎందుకంటే విదురుడేమో ప్రధానమంత్రి, భీష్ముడేమో సేనాధిపతి, పైగా వీళ్ళందరికీ కూడా తండ్రి. అందువల్ల వాళ్ళ ఇద్దరి ఇష్టంతో ఇక్కడ ఏది జరిగినా జరగాలి. సరే, ఒకటి ఇంతవరకు అయిపోయింది. మరి అయితే ఏమండి, బాల్య చాపల్యంతో దుర్యోధనుడు ఇస్తానన్నాడే అనుకోండి, ధృతరాష్ట్రుడు ఎందుకు అంగీకరించాడు? ఎందుకు అంగీకరించాడంటే ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా కుమారుడికి అధీరుడై ఉండేవాడు. కుమారుడు ఏం చెబితే దానికే తల ఊపేటువంటి వాడు ధృతరాష్ట్రుడు. అందుకే దీనికి కూడా తల ఊపాడు. మహాభారతాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పాండవుల్ని వారణావతానికి పంపించాలని కుమారుడు కోరినప్పుడు పెద్దలు దీనికి అంగీకరించరు, నాయనా వద్దు అని చెప్పి కుంతీదేవితో సహా పాండవుల్ని వారణావతానికి పంపించాడు ధృతరాష్ట్రుడు. జోదం సకల అనర్థాలకి మూలమవుతుందని విదురుడు చెప్తే
ఆ విదురుడినే పంపించి ధర్మరాజును పిలిపించాడు ఈ ధృతరాష్ట్రుడు. ఇక జోదం వల్ల సర్వనాశనం అవుతుందని విదురుడు, గాంధారి, భీష్ముడు, సంజయుడు అందరూ కూడా మొత్తుకుంటే జోదాన్ని కొనసాగించాల్సిందే అన్నాడు. జోదాన్ని కొనసాగించడంలో కానీ, ద్రౌపదిని సభకు రప్పించడంలో కానీ, వస్త్రాపహరణంలో కానీ కుమారుడి యొక్క అభీష్టానికి మౌనంగా తలవుతాడు, ఎక్కడా వ్యతిరేకించడు. ఇక నాలుగో విషయం ఏంటంటే, తన యొక్క ఆదేశం మీద ధర్మరాజు ఇంద్రప్రస్థానికి వెళుతూ ఉంటే కుమారుడు మళ్ళీ వచ్చి ధృతరాష్ట్రుడితో చెప్పాడు, అబ్బెబ్బే వాళ్ళకు పంపిస్తే అట్ట కోపం వస్తుంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళని మళ్ళీ పిలిపించాలన్నాడు, మళ్ళీ జోదానికి పిలిపించాలన్నాడు. అప్పుడు మళ్ళీ వెంటనే ప్రాతిగామిని పంపించి మార్గ మధ్యంలోనే ఆ ధర్మరాజుని వెనక్కి పిలిపించి మళ్ళీ పాచికలాట ఆడించి 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసానికి వాళ్ళని పంపించాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు, గాంధారి, నారదాది మహర్షులు యుద్ధం వద్దు వద్దు వద్దు, ఈ యుద్ధం వల్ల సర్వనాశనం జరుగుద్ది అని ఎంతగా చెప్పినా సరే దుర్యోధనుడి యొక్క అభీష్టం మేరకి యుద్ధానికే సిద్ధపడ్డాడు ధృతరాష్ట్రుడు. ఇలా కుమారుడికి అధీరుడైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు కనుక ఇప్పుడు ఆ కుమారుడి యొక్క మాటను విన్నాడు. సరే, ధృతరాష్ట్రుడు విన్నాడు అనుకోండి, మరి భీష్ముడు ఎందుకు విన్నాడు? మళ్ళీ ఇది రెండో సమస్య. ధృతరాష్ట్రుడేమో కుమారుడి మీద మమకారం కలిగినటువంటి వాడు, అందుకని కుమారుడి మాటకి బద్దులయ్యాడు. మరి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు ఈ ఇద్దరి మీద సమానమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు మొదటి నుంచి కూడా భీష్ముడు. పాండురాజు మరణానంతరం ధృతరాష్ట్రుడి మీద ఎంతో వాత్సల్యంతో ఉంటున్నాడు. ఎందుకంటే ఉన్నది ఆ ఒక్కడే, గుడ్డివాడైనా ఎవడైనా సరే ఉన్నది ఒక్కడే, మరి ఈ రాజ్యం మొత్తాన్ని సంరక్షిస్తూ ఉండాలి, అందుకని అతని మీద వాత్సల్యంతో ఉన్నాడు. మరీ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు కాస్త వ్యతిరేకంగా 2 మాటలు చెప్పాడు, ఇది ధర్మం ఇది అధర్మం అని చెప్పేవాడు, అంతే తప్ప తీవ్రంగా వ్యతిరేకించేటువంటి స్థితిలో లేడు. పైగా ఇప్పుడు అంగరాజ్యం ఖాళీగా ఉంది, రాజు లేకుండా ఉంది. అదీగాక కర్ణుడు బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, పైగా ధృతరాష్ట్రుడికి రథసారథైనటువంటి అతిరథుడి యొక్క కుమారుడు, అంటే ధృతరాష్ట్రుడికి తన సారథి కుమారుడు ఈ కర్ణుడు. అందువల్ల కర్ణుడు పరాక్రమవంతుడు, పైగా ధృతరాష్ట్రుడికి కావాల్సినటువంటి వాడు. ఇలాంటి సందర్భంలో వ్యతిరేకించాలి అనేటువంటి భావన భీష్ముడికి ఏ కోశానా లేకుండా పోయింది. అందువల్ల భీష్ముడు కూడా వ్యతిరేకించాలి. సరే, దుర్యోధనుడి కోరికని ధృతరాష్ట్రుడిని వ్యతిరేకించలేదు, ధృతరాష్ట్రుడి యొక్క కోరికని భీష్ముడు వ్యతిరేకించలేదు. ఇంతవరకు బాగానే ఉంది. మరైతే పాండవులు కానీ, మరి ఈ కృపాచార్య ద్రోణాచార్యులు కానీ వీళ్ళెందుకు వ్యతిరేకించలేదు అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేశారు. అదిగో రెండవ విమర్శకుడు. ఎందుకనంటే పాండవులేమో ఎల్లప్పుడూ కూడా ధృతరాష్ట్రుడి మాటకు కట్టుబడి ఉండేవాడు, అందుకని వాళ్ళు వ్యతిరేకించినారు. నిజంగా పాండవులు ఎప్పుడు కూడా ధృతరాష్ట్రుడి మాటకు కట్టుబడి ఉండేవాళ్ళేనా అంటే మహాభారతం మనకి ఖచ్చితంగా కట్టుబడి ఉండేటువంటి వాళ్ళని అనేకమైనటువంటి సందర్భాల్లో తెలియజేస్తుంది. ఎందుకనంటే వారణావతానికి వెళ్ళండి అయ్యా, కొంతకాలం అక్కడ ఉండిరండి అని ధృతరాష్ట్రుడు చెప్తే సరేనని చెప్పి వెళ్ళాడు. నగర ప్రజలంతా కూడా ఇది అన్యాయం, అక్రమం, మీరు వెళ్ళొద్దు, రాండి అని చెబితే అప్పుడు ప్రజలకి ధర్మరాజు ఏం చెబుతున్నాడు? పితామాన్యో గురుశ్రేష్ఠో యదా పృథ్వీపతి అంశంకమానై తత్కార్యం అస్మాభిరితినో వ్రతం అన్నాడు. అస్మాభిరితినో వ్రతం అన్నాడు. ఓ ప్రజలారా, ధృతరాష్ట్రుడు మాకు గౌరవించదగినటువంటి తండ్రి, గురువు, శ్రేష్ఠుడు. ఆయన ఏ ఆజ్ఞ ఇస్తే దాన్ని నిస్సందేహంగా నెరవేరుస్తాం, ఇది మా ప్రతిజ్ఞ అన్నాడు ధర్మరాజు. అంటే ఆయన చెప్పినటువంటి మాటలు చెప్పినట్టుగా వింటాం, ఇది మా ప్రతిజ్ఞ అన్నాడు. ఇటువంటి ప్రతిజ్ఞను బట్టే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన తర్వాత ప్రజాభిప్రాయం అంతా ధర్మరాజును రాజుగా చేయాలి, మహారాజుగా చేయాలి అని అంటే కాదు, యువరాజుగా చేస్తాను అంటే నోరెత్తకుండా అంగీకరించాడు. అలాగే అగ్నికి ఆహుతి చేయాలనే ఆలోచనతో వారణావతానికి వెళ్ళి అక్కడ ఉండండి అని అంటే అలాగేనన్నాడు. వెళ్ళిపోయాడు ధర్మరాజు సోదరులతోటి, కుంతీదేవితో. అలాగే ద్రౌపది వివాహం అయిపోయిన తర్వాత హస్తినాపురానికి తిరిగి రమ్మని ధృతరాష్ట్రుడు పిలిస్తే అలాగేనని వచ్చాడు.
5 సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత మీకు ఖాండవ ప్రస్థాన్ని అర్ధరాజ్యంగా ఇస్తున్నాను పోండి అంటే, ఆ ఖాండవ ప్రస్థం ఏంది, అది ఒట్టి అడవి కదా, అది మాకెందుకు అని నోరెత్తలేదు. అలాగే అన్నాడు, అదే అర్ధరాజ్యంగా తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని సర్వ సంపదలతోటి తొలతూగుతూ ఉన్నప్పుడు అదిగో జోదం కోసం అని పిలిస్తే తండ్రి యొక్క పిలుపు కనుక మాట్లాడకుండా వచ్చాడు. మరి జోదంలో సర్వస్వాన్ని పోగొట్టుకున్న తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఉత్పాతాలకు భయపడి మరి ధృతరాష్ట్రుడు నీ రాజ్యం నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకొని వెళ్ళు అని అంటే అలాగేనని వెళ్ళాడు. మళ్ళీ మార్గ మధ్యంలోనే నువ్వు రా, మళ్ళీ ఇంకొక ఆట ఆడాలా అని పిలిస్తే మళ్ళీ దానికి వచ్చాడు. ఈ ప్రకారంగా ధృతరాష్ట్రుడు ఏమి చెప్పాడో దానికి అన్నిటికీ కూడా అంగీకరించినటువంటి వాడు ధర్మరాజు. కాబట్టే ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మాటని, భీష్ముడి యొక్క మాటని, ఎవరి మాటను కూడా ఎదిరించాల్సినటువంటి స్థితిలో అప్పుడు ధర్మరాజు కానీ పాండవులు కానీ లేదు. ఇక కృపద్రోణులు ఎందుకని మాట్లాడలేదండి అనేటువంటి సందేహం వస్తుంది. కృపద్రోణులు ఎందుకు మాట్లాడలేదంటే, ఇప్పుడు ఇది కుమారాస్త్ర విద్యా ప్రదర్శన, జరగబోయేటువంటిది ద్వంద్వ యుద్ధం. ద్వంద్వ యుద్ధం అని అంటే అర్జునుడు కర్ణుడు వాళ్ళిద్దరి యొక్క బలాబలాలు ఏమిటో వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా రాజు కానటువంటి వాడు రాజుతో ద్వంద్వ యుద్ధం చేయడానికి వీల్లేదు అని రూలు కాబట్టి అందుకని నేను రాజుని చేస్తున్నాను అన్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు కనుక తాము వ్యతిరేకిస్తే నీకేం హక్కు ఉంది అని అంటే, నువ్వు అట్లా చేయడానికి వీల్లేదు అని కనుక అంటే, ఎందుకంటున్నారంటే ఈ ఇద్దరు బ్రాహ్మణులు ఇదిగో యుద్ధం కనుక జరిగితే కర్ణుడి చేతిలో అర్జునుడు చచ్చిపోతాడు, అందుకోసం అని చెప్పి అర్జునుడిని రక్షించడం కోసమని వీళ్ళు అడ్డం పడుతున్నారు అని దుర్యోధనుడు అంటాడు. లేదా దుర్యోధనుడి పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అంటారు, లేదా ప్రజలు అనుకుంటారు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు కనుక మనం అడ్డం పడ్డట్టయితే, దీనికి కనుక అడ్డం చెప్పినట్టయితే ఇప్పుడు కర్ణుడికేమో ఇది ఒక ఆధిక్యత అవుద్ది, అర్జునుడికేమో న్యూనత అవుద్ది. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం అని చెప్పి మనం వ్యతిరేకించకూడదు అనుకొని వాళ్ళిద్దరూ వ్యతిరేకించాలి. ఈ ప్రకారంగా అందరూ వ్యతిరేకించడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ అంగరాజ్య పట్టాభిషేకం జరిగింది. ఈ అంగరాజ్య పట్టాభిషేకం జరిగింది అని అంటే దుర్యోధనుడికి ఏదో హక్కు ఉన్నట్టు కాదు, పాండవులకు హక్కు లేనట్టు కాదు, ధృతరాష్ట్రుడికి కూడా హక్కు ఉన్నట్టు కాదు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి అన్ని సందర్భాల్ని, అన్ని సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని మనం నిర్ణయించడానికి వీలైంది. ఇది మహాభారతం గ్రంథం చెబుతున్నటువంటి విశేషం. గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను బట్టే మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. గ్రంథంలో లేనటువంటి విషయాల్ని ఉటంకించి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకొని, ఇక్కడ కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేయటంలో వీళ్ళు వ్యతిరేకించకపోవడానికి వేరే కారణాలు ఏమీ లేవు, ఇదిగో ఇవి కారణాలు అని మనం గ్రహించాలి. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్తాం.